హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి మంగతాయారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవుని గుట్ట దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి మనకు తుక్కుగూడ దగ్గరలో ఉన్న ఫ్యాబ్ సిటీ హైదరాబాద్లో అయితే ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారు ఈ గుట్ట పైన రాళ్ళ మధ్యలో వెలిసి ఉన్నారు. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, స్వామివారి ఊరేగింపుగా తీసుకెళ్ళే రథాన్ని చూడండి. ఇదే మన మెట్ల దారి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి. అయితే మనకు వెనకాల నుండి కూడా ఇంకొక దారి అయితే ఉంది, అక్కడికి వెహికల్స్ అయితే వెళ్తాయి. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. చూడండి స్టెప్స్, అందరూ ఈజీగా ఎక్కి వెళ్ళవచ్చు. ఇదే మనకి గుడి లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారము. వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామము. ఇక్కడ అన్ని రాళ్ళు, ఈ రాళ్ళ మధ్యలో నుండే దారి. ఇక్కడ కుడివైపున అయితే హనుమంతుడి విగ్రహము. దర్శనం చేసుకోండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ చెట్లు, రాళ్ళు. ధ్వజస్తంభము. చూడండి, ఇక్కడ కూడా రాళ్ళ పైన చెక్కి ఉన్నాయి. ఇదే మనకి గుడి లోపలికి వెళ్ళే దారి. రాళ్ళ మధ్యలో నుండే వెళ్ళాలి. ఇదేనండి మనకి గర్భగుడి. స్వామివారు ఉండేది ఇక్కడే. ఇక్కడ హనుమంతుడు. చూడండి
పైన అంతా ఎలా ఉందో అంతా రాళ్ళ మధ్యలోనే ఉంది. పదండి, ఇప్పుడైతే మనము స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. అలాగే పంతులు గారిని ఈ గుడి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. నారాయణ స్వ మాధవాయ స్వ గోవిందాయ నమ విష్ణవే నమ సూదరాయ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ శ్రీకేశాయ నమ పద్మనాభాయ అనిరుద్ధాయ నమ దక్షాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ పురుషోత్తమ నరసింహాయ నమ జనార్దనాయ నమ అచ్యుతాయ నమ అనంతాయ ఉపేంద్రాయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం లక్ష్మీనారాయణోభ్యో నమ ఉమామహేశ్వరభ్యో నమ వాణీర్మేఘభ్యో నమ శశిపురంధరభ్యో నమ దిక్పాలక దేవతోభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతోభ్యో నమ మాతృపితృ దేవతోభ్యో నమః. ఓం ఉత్తిష్టో భూతపిశాచ ఏతే భూమివారక ఏతేషాం ఐరోదేనా బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భ ఓం తప ఓం జప ఓం మహ ఓం సత్యం ఓం తస్సుడు భర్గో దేవసి. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపూజ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిలక్ష్మి అల్వేలు మంగ సైనిధి షోడశోపచార పూజ అహం కరిష్యే. ఓం గోవింద భాగవత. చెప్పండి. ఇది స్వామి వచ్చి 4000 years అయింది. అక్కడ వ్యవసాయ దగ్గర ముగ్గురు వ్యక్తులు కదా మూర్తులు, వాళ్ళు వైశ్యులు అన్నట్టు వాళ్ళకే దేవుడి కాళ్ళలోకి వచ్చి నేను గుహలో ఉన్నాను చెప్పాడు అట్లా. ఇప్పుడు ఈ గుడి వంశపారంపర్యం శేషం జగన్నాథాచార్యులు, శేషం సింహాచార్యులు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది నిత్యము ధూప నైవేద్యాలు అంత వంశం పారంపర్యం ఈ గుడి నడుస్తుంది అన్నట్టు అట్లా. అయితే అక్కడ పాదాలు ఉంటాయి, స్వామివారికి చూపించిన కదండి. ఆ పాదాలు ఉంటాయి. పాదాలు ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమికి 4 రోజుల ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలా గ్రాండ్గా. తర్వాత వైకుంఠ ఏకాదశి కూడా ఉదయం 3 గంటల నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనాలు అయితే అట్లా. విన్నారు కదా, సుమారు 4000 సంవత్సరాల కిందటి గుడి అంట. కళలోకి వచ్చి స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు ఈ గుడిని కట్టించడం అయితే జరిగిందంట. ఇప్పుడు ప్రసాదం అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మనం స్వామివారి పాదాలను అయితే దర్శించుకుందాము. పదండి, చూడండి ఒకసారి ఈ ఎత్తులో నుండి ఒకసారి చుట్టూ ఎలా ఉందో చూద్దాము. చూడండి, ఇక్కడ మన స్వామివారి పాదాలు దర్శించుకోండి. ఇక్కడ భక్తులైతే ప్రతి శనివారం రోజు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజున బాగా ఎక్కువగా ఉంటారు. బయటకైతే వచ్చేసాము.
చూడండి ఒకసారి. ఇప్పుడు కిందకైతే వెళ్దాము. మనకి ఇక్కడ దగ్గరలోనే శ్రీ మైసమ్మ దేవాలయం, ధ్వజస్తంభము, ఇక్కడే అమ్మవారి టెంపుల్ ముందైతే మనకి కోనేరు అయితే ఉంది. వెళ్దాం పదండి. చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అయితే మీరు కూడా ఒకసారి అయితే వచ్చి తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడికి రావాలంటే తుక్కుగూడ తర్వాత ఫ్యాబ్ సిటీ బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ దిగి మనం ఆటోల్లో రావచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.